హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' 2024 రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ డ్రామా మూవీ. ఇది 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' అసలైతే కాదు. ఈ మూవీ ఒక స్లోగా, బోరింగ్‌గా నడిచే వెరీ రొటీన్ ప్రేమ కథా చిత్రం. మీకు నిద్ర రానప్పుడు ఈ మూవీ పెట్టుకొని చూస్తే, మూవీ స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని స్లో సీన్స్ చూసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తది. సో, మీరు హ్యాపీగా నిద్రపోవచ్చనమాట. సో, ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా ఈ మూవీలో హీరో అయిన వరుణ్ ఫుల్ సౌండ్ పార్టీ అనమాట. తను ఏది అడిగినా ఇచ్చే ఒక ఫాదర్ ఉంటారు. వరుణ్‌కి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాయనమ్మ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటాడు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ అయిన మేఘన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటది. ఇంకా వరుణ్ అండ్ మేఘన ఇద్దరు ఇష్టాలు వేరు, వాళ్ళ అభిప్రాయాలు వేరనమాట. కానీ వీళ్ళిద్దరిని కలపాలి కాబట్టి ఒక సిచ్యువేషన్‌లో ఇద్దరిని కలుపుతారు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. మూవీ ఫస్ట్ 20 అండ్ 30 మినిట్స్‌లో ఈ మూవీ స్టోరీ ఏంటని మీకు అర్థమైపోతది. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే స్టోరీతో పాటు సాంగ్స్ చాలా ఎక్కువుంటాయి. ఆ సాంగ్స్ విన్నప్పుడు నాకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఆ సాంగ్స్ కూడా చాలా స్లోగా ఉంటది మూవ్‌మెంట్. సో, ఆ సాంగ్స్ వినటానికి, చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. తర్వాత వీళ్ళ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలోకెళ్తారు. ఆ స్టోరీలోకెళ్తాక అక్కడ ఏం జరుగుతుందని కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికైతే పర్లేదు బాగానే అనిపిస్తది. ఆ తర్వాత ఈ స్టోరీ వెళ్ళే కొద్దిగా రొటీన్‌గా వెళ్ళిపోతా ఉంటది. ఆ రొటీన్‌లో నుంచి కొత్తగా ఏమైనా చెప్తారా అనుకున్నా కూడా ఆ సీన్స్ కూడా కొత్తగా ఏముండవు. అవే రుబ్బుకొట్టుడు రొటీన్ సీన్స్. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేశారు. అవి చూడడానికైతే పర్లేదనిపించాయి. మరీ అంత కామెడీ కింద పడినవంత లేవు కానీ ఓకే. ఓకే. లాగా అనిపించాయి. ఆ తర్వాత ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి. అవి కూడా పర్లేదు చూడడానికైతే బాగానే ఉంటాయి. అవి కూడా ఒక రొటీన్ లవ్ స్టోరీ అనమాట. కొత్తగా ఏమి ఉండదు. ఇదొక గొప్ప స్టోరీ లాగా చూపిస్తారు గానీ అవి ఏవి మనకు కనెక్ట్ అవ్వము. అక్కడ లవ్ సీన్స్ గానీ అండ్ ఎమోషన్ సీన్స్ కానీ అవి ఏమి మనకు కనెక్ట్ అవ్వము. ఏదో స్టోరీ నడుస్తూ ఉంటది. మనం చూస్తూ ఉంటాం. అంతవరకే తప్ప గానీ ఆ సీన్స్ గానీ, అక్కడ ఎమోషన్స్ గానీ, ఆ సీన్స్ వీటికి మనం కనెక్ట్ అవ్వం. ఇలా రొటీన్‌గా, స్లోగా, బోరింగ్ వెళ్తున్న మూవీకి అండ్ అదే స్టైల్‌లోనే ఒక రొటీన్ క్లైమాక్స్ ఎండ్ చేసేస్తారు ఈ మూవీని. హమ్మయ్య! మూవీ అయిపోయిందని ఫీల్ అయ్యాను నేను గూడా. ఇంకా ఈ మూవీలో వరుణ్‌గా నరేష్ అగత్య చేశాడు. తన క్యారెక్టర్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మంచి కాస్టింగే ఉంది. ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. లైక్ 'రధిక' గారు, 'సుమన్', 'ఆమని'. సో, ఇలా మంచి కాస్టింగ్ ఉంది. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటది కానీ, ఈ మూవీలో ఎక్కడ కొంచెం మనకి వాళ్ళ యాక్టింగ్ గానీ, ఆ సీన్స్ గానీ ఎక్కడ మనకు కనెక్ట్ అవ్వమనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా స్లోగా ఉంటది. అండ్ ఆ సాంగ్స్ అయితే నాకు అంతగా ఎఫెక్ట్‌గా ఏమి అనిపించలేదు. బీజీఎం అయితే పర్లేదు బాగుందనిపించింది గానీ, అండ్ సాంగ్స్ అయితే అసల అవసరం లేని చోట్ల కూడా సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ విన్నప్పుడు ఏందంటే మనకి స్టోరీ నుంచి డీవియేట్ అవుతున్నట్టు అనిపిస్తదనమాట. అండ్ ఇంకా ఈ మూవీలో టెక్నిక్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్, అడల్ట్ సీన్స్ అట్లాంటివి ఏం లేవు గానీ, మీరు ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.